అనివార్యం యుద్ధం శరసంధానమే శరణం. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తథ్యం. ఇది సుస్పష్టం. అయితే ఇది రేపు ఎల్లుండి ప్రారంభమవుతుందా, వచ్చే వారంలో ప్రారంభమవుతుందా, ఇదొక్కటే తేలాల్సి ఉంది. కనుక ఇరువైపులా సైన్యాలు మోహరించి ఉన్నాయి. పాకిస్తాన్కి భయం పాకిస్తాన్కి ఉంది, భారతదేశానికి ఉన్నటువంటి లక్ష్యాలు భారతదేశానికి ఉన్నాయి. ఆ లక్ష్యాలలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి మళ్ళీ మనం జయించాలి అనేటువంటి, మనం ఏదో కోల్పోయామో 1947లో, సబ్సిక్వెంట్గా చైనా 1962లో, వాటి తిరిగి మళ్ళీ ఏనాడైనా సరే తిరిగి మళ్ళీ మనం స్వాధీనం చేసుకోగలమా అనేటువంటి ఒక ఆలోచన. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ వివేగంగా అడుగులు వేస్తుంది. భారత్ యొక్క వ్యూహాలు ఏవి కూడా ఎవరికి అంతుపట్టినటువంటి రీతిలో సాగుతున్నాయి. బహుశా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించడం మటుకు ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మళ్ళీ మనం కోల్పోకూడదు. నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాక మరెప్పుడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం జరుగుతుందనేది వాస్తవం అయిపోయింది. కాబట్టి మనము ఖచ్చితంగా విజయం సాధించగలం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మళ్ళీ మరొకసారి మనం మన భూభాగంలో భాగంగా చూడగలుగుతాం. కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఏమిటి అనే దాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను, చూడండి. ఇక్కడ మీకు బోర్డు మీద కనబడుతోంది. ఇది మొత్తము కాశ్మీర్ ప్రాంతం. 2,22,236 చదరపు కిలోమీటర్లు మొత్తము కూడా. కాశ్మీర్ని హర్సింగ్ పరిపాలించే రోజుల్లో 2,22,236 చదరపు కిలోమీటర్లకు ఉంది ఇది. ఈ మొత్తము కూడా కాశ్మీరే. అయితే భారతదేశానికి పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎటువైపు వెళ్ళాలి అనే విషయం మీద ఆలోచిస్తున్నప్పుడు హరిసింగ్ తటపటాయిస్తూ ఉన్నాడు. భారత్లో చేరడమా, ఇండిపెండెంట్గా ఉంటామా? ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ దురాక్రమణ చేసింది 1947లోనే. దురాక్రమణ చేసి ఈ ప్రాంతంలో చాలా భూభాగాన్ని జయించుకుంటూ వచ్చింది. హరిసింగ్ తిరిగి మళ్ళీ భారతదేశంతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారము భారత్ని లేదా భారత్లోకి జమ్మూ కాశ్మీర్ని విలీనం చేస్తూ ఆయన సంతకం పెట్టేశాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి భారతీయుడు నమ్మాలి, తెలుసుకోవాలి. ఒక్కసారి హరిసింగ్ సంతకం పెట్టిన తర్వాత మొత్తము భూభాగం మనదే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ద్విజాతి సిద్ధాంతం తప్పు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద్విజాతి సిద్ధాంతమే నిజమై ఉంటే కనుక పాకిస్తాన్ మళ్ళీ విడిపోకూడదు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మరి ద్విజాతి సిద్ధాంతమే నిజమయ్యే పని అయితే కనుక ఈ రోజున బెలూచిస్తాన్ గొడవ చేయకూడదు. కాబట్టి ద్విజాతి సిద్ధాంతము పూర్తిగా తప్పు. ఇది వాస్తవం. సరే, ఏదైతేనేమి ఈ మొత్తం ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నప్పుడు భారత సైన్యాలు రంగంలో ప్రవేశించినాయి. హరిసింగ్ సంతకం పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళని వెనక్కి తరిమి కొట్టడం ప్రారంభించినాయి. కనుక భారత సైన్యాలు 1947లోనే వీరోచిత యుద్ధం చేసినవి పాకిస్తాన్ సైన్యాలని పారద్రోలుతున్నాయి. అలా పారద్రోలుతున్నప్పుడు వాళ్ళు పారిపోతున్నారు, మనం వెంటబడుతున్నాం. మన లక్ష్యం ఆ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ ఏదైతే మనకి సొంతమైందో అంతవరకు జయించడమే. కానీ ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తున్నప్పుడు, వాళ్ళని వెనక్కి తరుము కొడుతున్నప్పుడు, నాటి భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంది. బహుశా ప్రధానమంత్రి నెహ్రూ గారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ పిచ్చి నిర్ణయం అనేది ఏమిటి అని అంటే, యునైటెడ్ నేషన్స్కి మనంతరం మనం అప్పీల్ చేయటం. చూడండి, దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక చోట యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి వెళ్తారు, ఐక్యరాజ్య సమితికి వెళ్తారు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, గెలుస్తున్న మనం, మనదైన ప్రాంతం, మనం వెళ్ళాం. యునైటెడ్ నేషన్స్ ఏమంటుంది, పెద్ద మనిషి కాబట్టి సీజ్ ఫైర్, యుద్ధాన్ని ఆపండి చర్చల ద్వారా, ఇప్పుడు కూడా చెప్తుంది ఆ యునైటెడ్ నేషన్స్ కానీ చెప్పింది. దాంతో మనం యుద్ధం ఆపుకున్నాం. దుర్మార్గము
ఇంకొద్ది రోజులు గడిస్తే మొత్తము కాశ్మీర్ మన వశం ఉండేది, ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండేదే కాదు. మరి ఆ సీజ్ ఫైర్ ఎంతకాలం సీజ్ ఫైర్? ఇప్పటికీ సీజ్ ఫైర్. నిన్న మొన్న కూడా యునైటెడ్ నేషన్స్కి, సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్లోను చర్చ జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ అడుగుతున్నప్పుడు యుఎన్ఓ మళ్ళీ ఇప్పుడు కూడా తిరిగి చర్చల ద్వారానే మీరు పరిష్కరించుకోండి అంటుంది. అదంతే ఉంటుంది. ఎంత అన్యాయం జరిగిందో మనం ఇప్పుడు గమనించాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో ఇవాళ ఏదైతే ఇదిగో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, ఈ మొత్తము ప్రాంతం అంతా కూడాను ఇలా ఇదంతా ఇక్కడంతా ఇదంతా కూడా ఆ రోజున పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఈ మొత్తాన్ని మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత 1962లో చైనా మన మీద దురాక్రమణ చేసింది. దురాక్రమణ చేసి చూడండి, ఈ ప్రాంతం ఇక్కడ ఆక్సాయ్ చిన్ రాష్ట్రం చూడండి, కాశ్మీర్లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. చూడండి, మనము భారతదేశం యొక్క మ్యాప్ చూస్తే కాశ్మీర్ దగ్గర భారతదేశం మ్యాప్ ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. మీకు ఎవరికన్నా మ్యాప్ తెలుసుకుంటే కనుక మీకు గుర్తొస్తుంది. కానీ నిజానికి ఇదంతా ఇప్పుడు మన భూభాగం అంటే కాదు. ఇవాళ మన భూభాగము కేవలము ఈ మ్యాప్లో మీకు కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు మాత్రమే. ఇది మాత్రమే మన చేతుల్లో ఉంది. పేరుకి మనం మ్యాప్లో చూసుకుంటున్నాం, ఆనందపడుతున్నాం తప్ప మిగిలిన ఈ ప్రాంతాలన్నీ కూడా మన చేయి సరిపోయింది. అయితే దుర్మార్గమైన విషయం ఏంటంటే, చూడండి, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గిల్గిట్, బాల్టిస్తాన్, స్కర్డు ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పేరుకు ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేడు. అతను పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క, మిలిటరీ ప్రభుత్వం యొక్క చేతుల్లోని కీలుబొమ్మ కంటే అధ్వాన్నం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. అయితే ఆయన ఆ రోజుల్లో మళ్ళీ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలని పాకిస్తాన్కి ఇచ్చేసేట్టుగా ప్రకటించడం జరిగింది. అదొక మోసం. కనుక గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలనేమో పాకిస్తాన్ పరిపాలిస్తోంది డైరెక్ట్గా. పేరుకు ఒక ప్రధానమంత్రిని పెట్టి ఒక పపెట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాల్లో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఇంకా అట్లాగే ఉంచేశారు. అయితే మరొక వైపు దుర్మార్గం ఏంటంటే, 62లో ఈ ఆక్సైజన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిన తర్వాత 63లో ఇక్కడ మీకు కొంత ప్రాంతం కనబడుతుంది చూడండి, ఈ ప్రాంతం. దీన్ని షాక్స్గామ్ వ్యాలీ ప్రాంతము అంటాం. ఈ షాక్స్వామ్ వ్యాలీ ప్రాంతాన్ని చైనాకి పాకిస్తాన్ రాసిచ్చేసింది. చూడండి, ఈ ప్రాంతము మనది, తన చేతుల్లో ఉంది. చర్చలు జరుగుతున్నాయి. అది ఒక జరుగుతుంటే ఇంకో పక్క చైనాకి పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఇచ్చిపెట్టి కనపడుతుంది. అందువల్ల పాకిస్తాన్ తిరిగి మళ్ళీ ఈ ప్రాంతాల గుండా పాకిస్తాన్ తోటి రహదారులు నిర్మించుకొని వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదో అతసం మొదటి దానం చేసినట్లుగా ఈ ప్రాంతం కూడా మన చేతుల్లో లేదు. కనుక ఆక్సైజన్ ప్రాంతం మన చేతుల్లో లేదు. చైనా పాకిస్తాన్ నుంచి ఏ ప్రాంతం అయితే తీసుకుందో ఆ షాక్స్గామ్ వ్యాలీ ప్రాంతం మన చేతుల్లో లేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలాగూ లేదు. మొత్తం మీద కనుక చూస్తే ఇవాళ మనకి 2,22,236 చదరపు కిలోమీటర్లలో ఈ కొద్ది ప్రాంతం మాత్రమే, సుమారుగా 1,06,566 చదరపు కిలోమీటర్లు మాత్రమే మన చేతుల్లో ఉంది. 72,935 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అలాగే 37,555 చదరపు కిలోమీటర్లు చైనా చేతుల్లో ఉంది. సుమారుగా 580 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ చైనాకి ఇచ్చివేసింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ అవదు అనేటువంటిది మనకి ఇటీవల కాలంలో చరిత్ర. ఎప్పుడైతే 1971లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిందో అప్పటి నుంచి దుర్మార్గానికి తెరలేపి భారతదేశాన్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేము, పాకిస్తాన్కి ఇప్పుడు తెలియటం కాదు,
1971 నుంచి తెలుసు, అంత ముందు నుంచి కూడా తెలుసు. 71లో రూఢయింది. కాబట్టి ఎప్పుడైనా సరే భారతదేశాన్ని మత ప్రాతిపదిక మీద మతాభినవేశాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి అల్లకల్లోలం చేయడం ద్వారా మాత్రమే తను పబ్బం గడుపుకోవాలని కోరుకుంటోంది పాకిస్తాన్. నేను గత 40 ఏళ్లుగా చూస్తున్నాను ఈ యొక్క దారుణమైన అంశాన్ని. ఎన్ని వేల మందిని ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు. ప్రతిసారి కూడా మనకి ఎన్నిసార్లు ఆ పేర్లు వింటాము. అనంతనాగ్ జిల్లా, అదేవిధంగా కుప్వారా, రాజౌరి జిల్లా, ఇవన్నీ విని 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 విసిగిపోయి ఉన్నాం. ప్రతిసారి ఎంతమందిని పుట్టన పెట్టుకుందో దిక్కులేదు. కాశ్మీర్ని అతలాకుతలం చేసేసారు. అది 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 ఏమాత్రం డెవలప్ కాకుండా కూడా అడ్డం పడడంలో పాకిస్తాన్ యొక్క పాత్ర ప్రధానంగా మనకు కనపడుతుంది. కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది చర్చల ద్వారా ఎప్పటికీ పరిష్కారం కాదు. పాకిస్తాన్ ఏనాడు ముందుకు ఒప్పుకోదు. కనుక కేవలం మనము మన సైనిక శక్తిని ఉపయోగించి మాత్రమే మనం విజయం సాధించి మాత్రమే దీన్ని మనం మన చేతిలో తీసుకోగలుగుతాం అనేటువంటిది సుస్పష్టమైనటువంటి ఒక అంశం. అందువల్లనే ఇవాళ భారతదేశం కోరుకుంటోంది ఉగ్రవాదం అణిచివేయాలని. ఉగ్రవాదం అణిచివేయాలంటే చూడండి, ఈ ప్రాంతాలలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాలలో 42 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి ఇప్పుడుకున్న లెక్క ప్రకారం. ఒక సంఖ్య అప్పుడు మారుతుంది. ఒకసారి 50 దాకా వెళ్ళింది, ఇప్పుడు 42 దాకా ఉన్నాయని ఒక వార్త ఉంది. ఇన్ని ఉగ్రవాద శిబిరాలను ఇక్కడ పెట్టి వేలాది మందిని మతపిచ్చ రెచ్చగొట్టి కాశ్మీర్ మీదకి పంపిస్తూ కాశ్మీర్ని అల్లకల్లోలం చేస్తూ మన భూభాగం నుంచి మన భూభాగం మీదకి అటాక్ చేస్తున్నప్పుడు ఇక ఏమాత్రము దీన్ని మనం క్షమించాల్సిన అవసరము లేదు, ఆలోచించాల్సిన అవసరము లేదు, ఎదురు చూడాల్సిన అవసరము లేదు. నష్టం వస్తే రానివ్వండి. యుద్ధం అంటే యుద్ధమే. ఇరు వర్గాలు కొద్ది గొప్ప లాస్ అవుతాయి, మనం కూడా కొద్దిగా లాస్ అవుతాం. కానీ ఈ యొక్క శాశ్వత పరిష్కారం కోసం ఇవాళ మనం పాకిస్తాన్ని ఓడించి తీరాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అందువల్ల దేశం నేషన్ ఫస్ట్, మేమంతా భారతీయులమి, నేషన్ ఈజ్ ఫస్ట్ అనేటువంటి మన స్లోగన్ ఏదైతుందో, నినాదం ఏదైతుందో నిలబడాలి. మన కర్తవ్యం కూడా మనం నిర్వర్తించాలి. యుద్ధంలో మనం ఎటువంటి పాత్ర పోషించగలమో చూసుకొని, ఏ పాత్రని ప్రభుత్వం అడుగుతుందో చూసుకొని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ప్రవర్తించి ఒక గొప్ప విజయాన్ని సాధించి ఒక ఉగ్రవాదమైనటువంటి రక్కసిని సంపూర్ణంగా అది మళ్ళీ బతకుండా ఈ విధంగా చర్య చేపట్టాల్సి ఉంటుంది. మనం ఏదైతే మ్యాప్లో చూస్తున్నామో కాశ్మీర్ మ్యాప్, అందులో ఈ ప్రాంతం మొత్తాన్ని మనం జయించి తీరాల్సిందే. కాబట్టి రేపు జరగబోయేటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం జయించిన తర్వాత ఆక్సిజన్ ప్రాంతం ఉంటుంది. అది తర్వాత తరాలు చూసుకుంటాయి. చైనా కూడా 62లో లాగా లేవు మనం. 1962 పరిస్థితులు వేరు, ఆనాటి రాజకీయ పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, దృఢ సంకల్పం లేని రోజులు. కాబట్టి అది భవిష్యత్ తరాలు చూసుకుంటాయి. ఇప్పుడు మటుకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయాల్సిందేటువంటి నిర్ణయమే మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ప్రవర్తిద్దాం, విజయాన్ని సాధిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.